The Comedy Show. కెవి కార్తిక్ ప్రతి వారం కూడా ఒక ట్రెండింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ని తీసుకొచ్చి మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. Oh, nice. సో ఆ స్కిట్ ఏంటో చూసేయాలంటే లెట్స్ వెల్కమ్ కెవి కార్తిక్ అండ్ టీమ్. బస్సుకి వస్తావు, బండికి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, ఏదైనా ఎక్కేసినా నా ఎదలో నా పక్కేస్తారా. మా ఆయన చాలా రోజుల తర్వాత లండన్ నుంచి వస్తున్నాడు. మా ఆయన గురించి మీకు ఎవరికి తెలియదు కదా. ఆయన కాలు పెడితే కామెడీ కూడా సలాం కొడుతుంది. ఆయన పంజా విసిరితే పంచులు కూడా పారిపోతాయి. కామెడీకి హద్దు ఉండదు, టైమింగ్ కి గ్యాప్ ఉండదు. ఒక్కో మాట ఒక్కో తూట. ఆయనే మా ఆయన. ఉదర్దే ఉదర్దే. Oh my God! మానస్, yes ఆడియన్స్, జడ్జెస్, కావలసిన వాళ్ళు వచ్చినప్పుడు ఆనందపడే గానీ ఆశ్చర్యపోతారే. జబర్దస్త్ నుంచి దూరంగా ఉన్నాడు, జల్సా చేస్తున్నాడు, లండన్ లో ఉంటున్నాడు, లైన్స్ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారేమో. అదే రక్తం, అదే పౌరుషం, అదే కామెడీయా ఏంటి బ్రో అంత మాట అన్నావు? అదే కామెడీ కాదు సార్. ఈసారి కొత్త టీం తో వచ్చాను సార్. నేను కొత్త టీం అంటే మామూలుగా ఉండదు. ఏముండదు ఏముండదు. అన్నా ఏంటి ఇప్పటికైతే మేము వెళ్ళిపోతాం. వెళ్ళు. లండన్ నుంచి వచ్చేసరికి బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఎప్పుడు చూసిన లండన్ మీరు ఒక్కరు వెళ్తారు, నన్ను ఎందుకు తీసుకెళ్లరండి? నేను లండన్కి వెళ్ళేది ఎందుకోసమే? మన కోసమే. అక్కడికి వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదిస్తే ఈ రోజు కొత్త ఇల్లు కొనుక్కున్నాం మనం. ఈ కొత్త ఇంట్లో ఇవాటి నుంచి వెళ్ళి మా సంసారం స్టార్ట్ అయిపోతుంది మేడం. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. బాగా టైర్డ్ అయిపోయినా దైట్రా. ఏంటి ఇవన్నీ ఇలా కాదు, బెడ్రూమ్. కార్తిక్ గారు మీరు మారిపోయారు. లండన్ లండన్. మొత్తానికైతే చాలా రోజులు అవుతుంది. పదా ఫస్ట్ అయితే ప్రశాంతంగా పడుకుందాం. ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయండి, చప్పుళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఈ దయ్యాలు ఉన్న పళ్ళంగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఎవరన్నా వచ్చి ఈ దయ్యాలని తరిమి కొట్టాలి. దయ్యాలు తరిమి కొట్టే వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారండి, ఇక్కడ ఉన్నాడు. అవునా? అవునండి. ఏరి నంది కొండ వాగుల్లోన నల్ల నీడల్లో మీరు ఆ పూజ చేసి ఆ దయ్యాన్ని బట్టి ఈ బాల్లో బంధించండి గురుగారు. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరున్నది. ఏంటి ఎప్పుడు పడితే వాడితో డాన్స్ చేస్తున్నావు? నువ్వు ఎలాగో చేయవుగా. దయ్యాన్ని పట్టుకుంటా అంటే పక్కన పట్టుకుని డాన్స్ చేస్తున్నా. ఏమండి దయ్యాలు వదిలిపోవాలండి. దయ్యాలు వదిలిపోవాలంటే ఈ మాంత్రికులు లేడు. ఇంకా మాంత్రికులు ఎవరైనా వస్తున్నారో ఏంటో. మీ ఇంట్లో ఉన్న ఈ దయాన్ని నేను ఈ జాడీలో బంధిస్తా. సరే బంధించండి. జాడీలో బంధించాలంటే నాకు ఇది ఉండాల్సిందే. ఆకాశంలో ఉంటా చుక్క నేను తీస్తా దయ్యం తొక్క. అరే బేటా, నేను మోడల్ సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఇప్పుడు నేను డప్పు కొట్టుకుంటూ మంత్రాలు చదువుతా. దయ్యం జాడీలోకి వచ్చిందో లేదో నాకు చెప్పాలి. దయ్యమా, నీకు ఎంత ధైర్యం? సిద్దిపేట మోడల్ వచ్చినా కానీ రాలేదంటే నువ్వు వస్తావా నన్నే రమ్మంటావా? కాళ్ళకేసుకుంటారు చెప్పు. నేను వదిలిస్తా మీ ఇంటికి పట్టిన తుప్పు. వీటితో కూడా డాన్స్ చేస్తావా లాస్ట్ కి? నువ్వు నిజం చెప్పరా? నువ్వు గట్టిగా అరిస్తే ఎల్కేజీ స్టూడెంట్ కూడా భయపడు. దయ్యాన్ని దయ్యం ఈ దయ్యాన్ని వదిలించాలంటే మరిన్ని మంత్రశక్తులతో మళ్ళీ. ఓహో, ఉన్న శక్తులు చాలయ్యా నీకు. వెళ్ళు. ఈ మంత్రశక్తులు చూడలేకపోతున్నావయ్యా. ఇంకెవరన్నా ఉన్నారా? ఇంటికి దయ్యం పట్టిందా? దయ్యం పట్టింది. దయ్యాన్ని ఎక్కడ బంధిస్తారు మీరు? లుంగీలో లుంగిలో బంధించడం ఏంటండి? ఈ లుంగీలో ఎంత పవర్ ఉందో తెలుసా? ఈ లుంగి ఏంటండి? ఈ లుంగికి అంత పవర్ ఉందా? ఈ రెండు తెలుగు రాష్ట్రంలో స్టాంప్ పాడిచ్చిన ఇదే మిటం మామాయా వైకం
వస్తావా 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 ముద్దులే మట్టగా ఇస్తావా ఒరేయ్ ఎప్పుడు పడతావాడు 6 నెలలు గ్యాప్ వస్తే ఈ లుంగిలో దయాన్ని బంధించండి దయచేసి బూమ్ 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 బుష్. ఆడికంటే పాటల వీక్నెస్ పాట వస్తే డాన్స్ చేస్తాడు నువ్వెందుకు చేస్తున్నావే నాకు మల్లెపూల వీక్నెస్ అండి మల్లెపూల కనెక్ట్ అయ్యాను పాటలో. నువ్వు దయాన్ని వదిలిస్తావు అది చెప్పు నాకు ఈ దయ్యం నా ఒక్కడ మాట వినట్లేదు తోటి మిత్రులు ఉన్నారు వాళ్ళు కూడా ఫోన్ చేస్తే రమ్మను హలో ఫ్రెండ్స్ మీరు ముగ్గురు కలిసి వదిలిస్తారు కదా వదిలించిన మీకు ఏం కావాలి సరే 1 లక్ష రూపాయలు ఇవ్వండి 3 లక్షలు కావాలి కదా ఈ 3 లక్షలు తీసుకోండి వదిలించండి 1 2 3 గో ఓం 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 అబ్రగదబ్రా ఆ సౌండ్స్ అన్నీ ఆగిపోయాయి సార్ గురుగారు ఆగిపోయాయి సౌండ్స్ అన్నీ ఆగిపోయాయి దయ్యాలు పారిపోయినాయి తెలియ పడిపోయినాయా అమ్మ థ్యాంక్స్ అండి ఏదో వెళ్తున్నాయి చూడండి అమ్మో! చూడండి దయాలను వదిలిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ వెళ్ళండి మళ్ళీ దయాలు వచ్చినప్పుడు పిలుస్తాం అమ్మయ్య దయాలు వదిలిపోయారు ప్రశాంతంగా పడుకుందా కార్తీక్ అన్న ఏంటా ఇందాక మన ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ ఎక్కడ పెట్టి మర్చిపోయా అప్పటి నుంచి ఫోన్లు మేము ఫోన్లు చేస్తున్నాం నువ్వేం ఫోన్ ఏమో ఎత్తట్లేదు నీ ఫోన్ మర్చిపోయా ఒక్క నిమిషం ఆగు. ఒకసారి ఫోన్ చేయమన్నా నా ఫోన్ కి మళ్ళీ దయాలు వచ్చాయి దేయాలి కదన్నా నా ఫోన్ రింగ్ టోన్ అది ఒరే ఫోన్ రింగ్ టోన్ ఎవడన్నా దయ్యాలది పెట్టుకుంటారా దయ్యాలది పెట్టుకుంటారా అరుంధతి అంటే ఇష్టం అందుకే పెట్టుకున్నాను ఈ తొక్కలో ఫోన్ కి 5,000 ఉండదు వాళ్ళు 3 లక్షలు తప్పేశారు ఏమోలే నా ఫోన్ నాకు దొరికింది 3 లక్షలు బొక్కండి. Welcome to all our social media celebrities today on Zabardast. Welcome. వెల్కమ్ కార్తిక్ గారు నిజంగా మీరు పాత అయిన ప్యాకేజింగ్ మాత్రం బ్రాండ్ చాలా న్యూ new గా అండ్ ఉంది. ఓ. జకాస్. నీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని రప్పించుకున్నందుకు కార్తీక్ గారికి చాలా థ్యాంక్స్ మేనేజ్మెంట్ గారికి జడ్జి గారికి అండ్ మురళి గారు ఇక్కడ కూడా ఎక్కడో తిరుపతి రోడ్స్ మీద డాన్స్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఢీ సెట్ కి వచ్చి అక్కడ ఆయన పర్ఫార్మ్ చేసిన తర్వాత నాగబాబు గారు చూసి ఆయన్ని చిరంజీవి గారి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. ప్లీజ్ చెప్పండి ఎలా అనిపించింది చిరంజీవి గారితో కలవడం? చిరంజీవి గారితో కలిసినప్పుడు మా దేవుణ్ణి కలిసినట్టే ఉంటున్నాను నాకు చాలా హ్యాపీ ఆయన గారి స్ఫూర్తితో ఈ రోజు ఇక్కడ ఉన్నాను చాలా థ్యాంక్స్ ఒక్కసారి లైవ్ లో మీరిద్దరు కలిసి కొన్ని స్టెప్పులు వేస్తే మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. Yes. యా ఆల్రైట్ ప్లీజ్. ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. సిద్దిపేట మోడల్ ఇంతకు ముందు సద్దాం టీమ్ లో చేసిన మేడం వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మేడం నాకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ హానెస్ట్లీ స్పీకింగ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవర్ టు యు నౌ జడ్జెస్. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది? Kevu Karthik, welcome back to Jabardast. But very nice and మీ అందరికి వెల్కమ్. డీలో ఉండాలి మీరు ఇద్దరు. కృష్ణమోహన్ గారు ఎలా అనిపించింది స్కిట్? కెవ్వు కార్తీక్ రీ ఎంట్రీ చాలా బాగా చేశారు అద్భుతంగా ఉంది మీరు డాన్స్ ఎరగదీశారండి ఏం ఎనర్జీ అది నాకు చాలా నచ్చింది మీరు ఆయన ఈ స్టేజ్ మీద దున్నేశాడు ఆయన ఎక్కడి నుంచో ఏదో స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చారు మీరు కదా మెగాస్టార్ గారితో జరిగింది బాగుంది చాలా బాగుంది ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ కెవ్వు కార్తిక్ అండ్ టీమ్.